ద్వారక అరేబియన్ సీ తీరంలో ఉన్న ఓ పవిత్ర నగరం. శ్రీకృష్ణ పరిపాలించిన దివ్య రాజ్యం. కానీ కృష్ణ అవతారం ముగిసిన తర్వాత ఆయన దివ్య తత్వం దారు బ్రహ్మ రూపంలో సముద్ర మార్గం ద్వారా భారతదేశ తూర్పు తీరం వైపు ప్రయాణం చేసిందని పురాణాలు చెబుతాయి. ఆ దివ్య దారువు ఒడిశా తీరంలో ఉన్న పూరి చేరింది. రాజు ఇంద్రద్యుమ్నునికి కలలో దర్శనమిచ్చిన ఆ మహావిష్ణు ఆ పవిత్ర దారువుతోటే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడు. అలా ప్రారంభమైంది జగన్నాథుడి ఆరాధన. శతాబ్దాల తర్వాత గంగవంశరాజు అంతవర్మన్ చోడగంగదేవ ఈ మహామందిరాన్ని నిర్మించాడు. అందుకే పూరి కేవలం ఒక టెంపుల్ కాదు, అది ద్వారక నుంచి కొనసాగిన కృష్ణ పరంపర. కానీ అందరికి ఒక డౌట్, ఆ విగ్రహాలు అలా ఎందుకుంటాయి? అయితే పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వామి ఈ విగ్రహాలను తయారు చేస్తున్న సమయంలో తలుపులు ముందుగా తెరవడం వల్ల విగ్రహాలు పూర్తి కాని రూపంలో మిగిలిపోయాయి. ఆ రూపమే ఈరోజు ప్రపంచమంతా పూజించే జగన్నాథుడి రూపం అయ్యింది. ఈ మందిరం యొక్క మరో విశేషం గోపురంపై ఉన్న సుదర్శన చక్రం లేదా నీల చక్రం. అష్టధాటుతో నిర్మించిన ఈ మహాచక్రం పూరిలో మీరు ఎక్కడ నిలబడి చూసినా మీకు ఎదురుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి గోపురంపై ఎగురుతున్న పతాకం పతిత పావన బన. ప్రతిరోజు ఈ జెండాని మార్చడం శతాబ్దాల నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రాదేవి మహారథాలపై తన భక్తుల మధ్యకి వస్తారు. లక్షల మంది భక్తులు ఒకటై ఆ రథాలను లాగుతారు. పశ్చిమ తీరంలో కృష్ణరాజ్యం ద్వారక నుంచి తూర్పు తీరంలో జగన్నాథుడు పూరి వరకు ఇది వేల కిలోమీటర్ల ప్రయాణం కాదు. భక్తి, చారిత్ర మరియు సంస్కృతిని కలిపిన ఒక ఆధ్యాత్మిక యాత్ర. మరి ఇప్పుడు జగన్నాథుడి మహిమని, ఈ దివ్య క్షేత్రం యొక్క రహస్యాలను మరియు చారిత్రమని కలిసి అనుభవిద్దాం. జై జగన్నాథ్.